హలో టాలీ యూజర్స్, ఈరోజు టాలీ ట్రిక్స్ అండ్ టిప్స్లో మనం టాలీలో డేటా పాత్ సెట్ చేయకుండా కంపెనీ డేటాని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. నార్మల్గా అయితే డేటా పాత్లో ఆ ఫోల్డర్ లొకేషన్ సెట్ చేసి తర్వాత కంపెనీ ఓపెన్ చేయాలి. కానీ ఇప్పుడు పాత్ సెట్ చేయకుండా కూడా ఈజీగా కంపెనీని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను చూడండి. మా డెస్క్టాప్ మీద ఒక కంపెనీ డేటా ఫోల్డర్ ఉంది. మౌస్తో సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్లో డైరెక్ట్గా టాలీ ప్రైమ్ అప్లికేషన్ మీద వదిలేయండి. అలా డ్రాగ్ చేసి టాలీ మీద డ్రాప్ చేసిన వెంటనే టాలీ ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ని ఐడెంటిఫై చేసి అందులో ఉన్న కంపెనీ డేటాని లోడ్ చేస్తుంది. డేటా పాత్ మాన్యువల్లీ సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫ్యూచర్ వల్ల డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంపెనీ డేటా ఫోల్డర్స్ని కూడా చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. పర్టికులర్లీ అకౌంటెంట్స్ మరియు మల్టిపుల్ కంపెనీ ఫైల్స్తో వర్క్ చేసే వాళ్ళకి ఈ ఫ్యూచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్న లెడ్జర్ని ఇంకొక కంపెనీలోకి ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఆల్టర్లో లెడ్జర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కాపీ చేయాలి అనుకుంటున్న లెడ్జర్ నేమ్ని ఓపెన్ చేయండి. లెడ్జర్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయండి. అప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆ లెడ్జర్ కాపీ అవ్వాలి అనుకుంటున్న కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ సెలెక్ట్ చేసిన వెంటనే ఆ లెడ్జర్ ఆటోమేటిక్గా ఆ కంపెనీలోకి కాపీ అవుతుంది. మీరు సింపుల్గా Ctrl+A ఇచ్చి సేవ్ చేసేయండి, అంతే. ఈ విధంగా ఒక కంపెనీలో క్రియేట్ చేసిన లెడ్జర్ని మళ్ళీ మాన్యువల్గా క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంకొక కంపెనీలోకి కాపీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేసే అకౌంటెంట్స్కి ఈ ఫ్యూచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే లెడ్జర్ క్రియేషన్లో మిస్టేక్స్ కూడా తగ్గుతాయి. ఇలాంటి మరిన్ని టాలీ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మా అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి.